తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఎలా ఉండబోతోంది? ఈసారి అవకాశాలు దక్కేదెవరికి? త్వరలోనే పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టత ఇవ్వడంతో నేతల్లో ఆశలు మొలకెత్తాయి. మరి టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు మనసులో ఎవరికి స్థానం ఉంది? ఏ ప్రాతిపదికన కమిటీలో నియామకాలు చేస్తారు? చూద్దాం. టీడీపీలో సంస్థాగత మార్పులపై చర్చ జోరుగా జరుగుతోంది. పార్టీలోని క్రియాశీల పదవులు, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కోసం అనేక మంది ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగానే త్వరలో జిల్లా కమిటీల ఏర్పాటును పూర్తి చేసి ఆ తర్వాత స్టేట్ కమిటీపై దృష్టి పెట్టనుంది టీడీపీ అధిష్టానం. టీడీపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తయిన వెంటనే స్టేట్ కమిటీలపై దృష్టి పెట్టనున్నారు. యువత, మహిళలకు పెద్దపీట వెయ్యబోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. యువతను ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీకి సేవలందించిన వారికి, టికెట్లు దక్కని వారికి కమిటీల్లో ప్రాధాన్యత దక్కనుంది. కార్యకర్తలుగా కెరియర్ ప్రారంభించే, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు కూడా ఛాన్స్ ఉంటుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అధినేత చంద్రబాబు కూడా అదే విషయం చెబుతున్నారట. జిల్లాల వారీగా యువ నాయకులు, మహిళా నేతల లిస్టు ప్రిపేర్ అవుతోందని సమాచారం. పార్టీ పదవులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నదెవరు? నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నదెవరు? ఈ విషయంలో క్లారిటీ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి. కొందరు నేతలేమో నామినేటెడ్ పదవులే కావాలనుకుంటున్నారు. వారంతా పార్టీ పదవులు నిర్వహించేందుకు అంత సుముఖంగా లేరు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని పనిచేయాలని నేతలకు పదే పదే చెబుతున్నారు ముఖ్యమంత్రి. జిల్లా కమిటీ అయినా, రాష్ట్ర కమిటీ అయినా ఇదే విధానంలో ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది.